సారీ, గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ సార్ వినిపిస్తుందా? మాట్లాడండి సార్, మాట్లాడండి. సార్, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత బయటపడిందో, ఈ ప్రస్తుతం చూస్తే సుదీర్ఘంగా మొదట చిన్నదిగా ప్రారంభమై తర్వాత ఈ 3,570 కోట్ల రూపాయల స్కామ్ గా రూపుదిద్దుకుంది. విచిత్రం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సుప్రీంకోర్టు గత 10 రోజుల్లో, అది కూడా ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు మీద, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు గతంలో, ఇప్పుడు కూటమి సర్కార్ కావచ్చు, ఈ రెండింటి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారు. ఏంటి ఇది? ఆయన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటే A1, ఈ మద్యం స్కామ్ కి సంబంధించి A1 గా ఉన్న వ్యక్తి బెయిల్ కోసం వెళ్తే ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇంత పెద్ద స్కామ్ కి సంబంధించి మీరు బెయిల్ ఆ మాత్రం జైల్లో ఉండొచ్చు అని చెబుతూ ఏమన్నారంటే, అసలు ఈ నిర్ణయాధికారాలు ఎవరైతే తీసుకున్నారో, ఈ పాలసీ విధానాలు ఎవరైతే రూపొందించారో వాళ్ళు బ్యూరోక్రాట్స్ కుమ్మక్కయ్యారు అని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆ బ్యూరోక్రాట్స్ ని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే, నిర్ణయాధికారాలు ఎవరైతే పదవుల్లో ఉన్నారో, రాజకీయ పదవుల్లో ఉన్నారో వాళ్ళు బ్యూరోక్రాట్స్ కుమ్మక్కైతేనే ఇంత పెద్ద స్కామ్ అనేది సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. బ్యూరోక్రాట్స్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్ అని చెప్పేసి కామెంట్ చేసిన పరిస్థితి. రెండోది కూడా చెప్తాను రాజు గారు, మీరు పెట్టిన డిబేట్ తో సంబంధం లేకపోతే చెప్తాను. ఏంటంటే, అనంత్ బాబు గారి ఇష్యూ కూడా ఇదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ధర్మాసనం ముందుకు వెళ్ళేది. అక్కడ కూడా ఒక దళితుడికి SC ST అత్యాచారాల నిరోధక చట్టం ఉన్నప్పటికీ కూడా ఒక దళితుడిని చంపేసి వాళ్ళ ఇంట్లో పడేసినా కూడా అలాంటి వ్యక్తికి న్యాయం చేసే విషయంలో అక్కడ పోలీసులు నిందితుడు కొమ్మక్కై చట్టా పట్టాలు వేసుకొని తిరిగారని ఇదే సూర్యకాంత్ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించారు. అంటే రెండు కేసుల్లో చూడండి, ఇక్కడేమో పోలీసు అధికారులు కొమ్మక్కయ్యారు, ఇక్కడేమో ఆదాయం, ప్రభుత్వం ఆదాయానికి వందల వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని గండి కొట్టే విధంగా బ్యూరోక్రాట్స్ కొమ్మక్కయ్యారు. అంటే ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ బ్యూరోక్రాట్స్ కానీ అంటే పోలీస్ అధికారులు కానీ ఎట్లాంటి న్యాయాన్ని అందిస్తున్నారు? ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం విషయంలో. సరే సార్, ఇప్పుడు ఇక్కడ ఓకే మీరు చెప్పినట్టు ఒక విషయం, ఇక్కడ మీరు చెప్పినట్టు బ్యూరోక్రాట్స్ డెసిషన్ తీసుకునేటటువంటి పరిస్థితులు ఈ రోజు దేశంలో ఉన్నాయా అంటే, మీరు చెప్పినట్టు ఓకే అంగీకరిద్దాం, తప్పు చేశారు వాళ్ళు, అత్యున్నతమైనటువంటి